సో వీటిని మనము రిస్క్ అనేది ఎలా తగ్గించవచ్చు. సో మనము సెపరేట్గా మహిళల్లో అండ్ పురుషులలో డిస్కస్ చేస్తాము. మహిళల్లో లైక్ మెచ్యూర్ అవ్వకముందు ఎలా ఉంటుంది, మెచ్యూర్ అయ్యాక ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ముందుగా మహిళల్లో మెచ్యూరిటీ అండ్ ప్యూబర్టీ కాకముందు అండాశయంలో వాళ్ళకి ఓవం అంటారు, ఎగ్స్ ఉంటాయి. అది జీవితకాలం ఉంటాయి. ప్యూబర్టీ వచ్చినప్పుడు ఎగ్స్ అనేది మెచ్యూర్ అవుతాయి. సో వీళ్ళలో ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఏదైతే అండాశయ కణజాలు ఉన్నాయో వాటిని తీసి స్టోర్ చేయడం, ఫ్రీజ్ చేయడం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ముందుగా స్టోర్ చేయడం వల్ల ఫ్యూచర్లో సంతానోత్పత్తి ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మహిళల్లో ఎవరికైతే పోస్ట్ ప్యూబర్టీ మెచ్యూర్ అయ్యారో సో వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే ఓవం ఏదైతే ఎగ్స్ ఉన్నాయో అవి తీసి స్టోర్ చేయవచ్చు, ఫ్రీజ్ చేయవచ్చు. సో వీటి కోసం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉంటారు. సో వాళ్ళకి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది బిఫోర్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేస్తాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు. అలాగే పురుషులలో ఎలా ఉంటుంది, పురుషులలో కూడా మెచ్యూరిటీ ముందు ఆర్ మెచ్యూరిటీ తర్వాత డిస్కస్ చేద్దాము. సో మెచ్యూరిటీ ముందు పురుషులు జనరలీ వీర్యం అనేది ప్రొడక్షన్ ఉండదు. మోస్ట్లీ వృషణాలలో హార్మోన్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది. సో ఒక ఆప్షన్ ఏంటంటే వృషణాల యొక్క కణజాలని తీసి స్టోర్ చేయవచ్చు. సో ఇది ఒక ఆప్షనే. అలాగే మెచ్యూర్ అయ్యాక, ప్యూబర్టీ అయ్యాక ఎలా ఉంటుందంటే సెమెన్ అనేది స్పర్మ్ ప్రిజర్వేషన్ అంటారు వీర్యంది. అది చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మహిళల్లో పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. కాకపోతే హార్మోన్ లెవెల్స్ అనేది సరిగా ఉండకపోవచ్చు. వీటి వల్ల వాళ్ళకి సంతానంలో ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ లెవెల్స్ కూడా ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుంది పీరియడ్స్ మామూలుగా కానీ. అలాగే ఏదైతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళని వాళ్ళతో ఫాలోఅప్ కానీ చెకప్స్ కానీ చేపిస్తూ ఉండాలి. టు కంక్లూడ్, సంతానోత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. సో ఇది ఖచ్చితంగా మీరు మీ డాక్టర్స్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. లైక్ డ్యూరింగ్ డయాగ్నోస్ కానీ, బిఫోర్ ట్రీట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ పిల్లల్లో కానీ యుక్త వయసులో వాళ్ళు దీన్ని చేయొచ్చు. అలాగే మనకి కొత్త విధానం లైక్ చెప్పినట్టు ఓవం ప్రిజర్వేషన్ కానీ, స్పర్మ్ ప్రిజర్వేషన్ వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో సంతానోత్పత్తిలో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ కావాలంటే యూ కెన్ follow this channel, you can like, and also you can subscribe the videos, and elanti comments unnayani you can post in the chat box. Thank you.